హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు సిరి చేత గార్డెనింగ్. అమ్మ తెచ్చిన గులాబీ ప్లాంట్ మీకు చెప్పాను కదా అంతకుముందు. ఈ బుజ్జి తల్లి చాలా పువ్వులు పూసిందని. మళ్ళీ మధ్య కొంచెం ఏదో నలతగా ఉందండి, మళ్ళీ కొంచెం సిట్రేట్ అయ్యిందనమాట. చూసారా, మరి ఈ రోజు పూసిన పువ్వు అనమాట. చిట్టి తల్లి ఎంత బాగుందో చూసారా, అసలు నిజంగాను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. ఇంకా ఈ చిట్టి తల్లులు చూసారా, సింగిల్ పెటలండి ఇవి. ఏదైనా పర్వాలేదు, ఫస్ట్ టైం నాకు అందంగా కనపడితే చాలు అనిపించిందండి. దేనిలో పెట్టానో చూసారా, చిన్న పచ్చడి జాడి అండి, స్టెమ్ కటింగ్స్ అనమాట. మీకు చెప్పాను కదా చాలా టైమ్స్, నేను మొన్న మెంతా తుఫాన్లో స్టెమ్ కటింగ్స్ పెట్టానని. ఇవి కూడా అంతేనండి. చూసారా, వీటికి ఒక కొమ్మకే ముద్దబంతి పువ్వులు సింగిల్ పెటల్స్ కూడా వచ్చేసాయండి. ఏవైతే ఏంట్లా అని చెప్పి నేను ఇంకా అలా ఉంచేసాను అనమాట. స్టెమ్ కటింగ్స్ అండి, పెద్ద టబ్లో అనమాట. ఆ టబ్లో ఇది వరకు చిక్కుడు చెట్టు ఉండేది, నేను అది పీకేసి పువ్వులు కావాలని చెప్పి నేను స్టెమ్ కటింగ్స్ పెట్టేసుకున్నాను. చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయో, దగ్గర దగ్గర ఒక 20 పైనే ఉండుంటాయండి. అదిగో ఒక ఫోటో తీసాను, చూసారా ఎంత బాగుందో. నేను డైలీ చూసుకుంటాను. ఇవేమో ముద్ద జినియా అండి. అదిగో చూసారా, కొన్నేమో సీడ్స్ ఫామ్ అవుతున్నాయి, అలా ఉంచేస్తానన్నమాట. ఇంకేమో డైలీ బ్లూమింగ్ అవుతున్న జినియా పూలండి. దానిలో చెర్రీ టొమాటో ప్లాంట్ డామినేట్ చేసేస్తుంది అనమాట. సర్లే ఏదైతే అది పెరిగింది కదా అని చెప్పి ఉంచేశాను. ఇవేమో కారపు బంతి అండి, నా చిన్నప్పుడు ఉండేవండి ఇవి. వీటి కోసం అడగని వాళ్ళంటూ లేరు. ఇవి కూడా కొనుక్కొచ్చినవేనండి. ఇవి పెద్దగా అవుతున్నాయి కదా అని చెప్పి కట్ చేసి స్టెమ్ కటింగ్సే పెట్టాను. వైట్ బకెట్స్ ఉంటాయి కదా మనం ఇంట్లో వాడుకుంటాము, ఆ బకెట్లో పెట్టానండి. ఇవి చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయో. ఎంతగా బ్లూమింగ్ ఉంటుందని నేను అసలు అనుకోలేదండి. చూద్దాం, సీడ్స్ సేవ్ చేసి ఉంచుదాం అనుకుంటున్నాను. ఇది కూడా స్టెమ్ కటింగేనండి. ఇలా కట్ చేసి పెట్టాను అనమాట. అన్నీ బతకలేదు, కొన్ని స్టెమ్ కటింగ్సే బతికాయి. ఇదేమో కూలర్ టబ్లో పెట్టాను అనమాట. దాని పక్కనే స్టార్ బెండలు వేసింది. ఇదేమో పింక్, బేబీ పింక్ బిళ్ళగన్నేరు. అవేమో చిలక ముక్కు పూలండి. వీటి కోసం కూడా నేను బాగా సెట్ చేశాను అనమాట. కలోంచి అంటండి వీటి పేరు. నేను అడిగాను ఇవేంటా అనుకున్నాను. నేను రాజమండ్రి నుంచి స్టెమ్ కటింగ్స్ తెచ్చుకున్నాను. పాపం బుజ్జి తల్లులో వచ్చిన 10 రోజులకే పూసేసాయి. ఇదిగోండి, ఇది ఎల్లో కనకాంబరం అనమాట. ఇది కూడా కొమ్మ ద్వారానే పెట్టానండి. చూసారా, ఈ రోజే వచ్చినాయి అనమాట ఈ చిట్టి తల్లులు. చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒకప్పుడైతే ఇవి కట్టుకుని తలలో పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇవి బేబీ పింక్ అండి. చూసారా నాచు పువ్వులు, వాటిలోనే చైనీస్ వైలెట్ కూడా ఉందన్నమాట. ఇవి కూడా స్టెమ్ కటింగ్సేనండి. చూసారు ఎంత బాగున్నాయో బ్లూమింగ్. ఈ చైనీస్ వైలెట్కి ఈ చలికాలమేనండి బాగా ఫేమస్. చాలా వరకు కటింగ్స్ వస్తే నేను కోసేసి గేదెలకు వేసానమాట. ఇంకా పెరిగిపోయింది. ఇంకా వీటిలోనే చూసారు ఎంత బాగున్నాయో. డైలీ ఇవి మా గుమ్మం ఎదురుగా పెట్టుకున్నానండి ఇలా కావాలని. ఇదేమో మా అత్తగారు ఇచ్చిన చుక్క మల్లి. చూసారా, ఇప్పుడిప్పుడే పాపం పెరుగుతుందనమాట. సమ్మర్లో కాపాడుకోవాలి వీటిని. ఇప్పుడైతే బాగానే ఉంటాయి, అందుకని ఎక్కువ పెట్టలేనండి. ఇది కూడా అత్తగారు ఇచ్చిన కనకాంబరం, పెద్ద కనకాంబరం అండి, ఆరెంజ్ కలర్ కనకాంబరం. పువ్వులు మాత్రం నేను అస్సలు కొయ్యనండి, అలాగే ఉంచేస్తాను. ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాము. ఫస్ట్ టైం వచ్చిన చామంతి అత్తగారు ఇచ్చిందేనండి. కొమ్మ కటింగ్సే పెట్టాను. చూసారా, చామంతులు నా దగ్గర అసలు పెరగవేమో అనుకున్నానండి. పాపం చిట్టి తల్లులు వచ్చేసాయి అనమాట. చూడాలండి ఈసారి, నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను చామంతి కటింగ్స్ ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నాను. చాలామంది గార్డెనర్స్ చామంతులే పెట్టుకుంటున్నారండి, నాకు కూడా పెట్టాలనిపించింది. ఇక ఈ బంగారం చూసారా, మందారం అండి ఇది. ఈ బంగారం వేరే, సింగిల్ పెటల్ మందారం, ముద్ద పింక్ మందారం అండి. ఇది చాలా పెద్ద చెట్లు అయ్యాయండి. స్టెమ్ కటింగ్సే పెట్టాను అనమాట. పెద్ద చెట్లు అయిన తర్వాత వీటిలో నేను బీరకాయ పెట్టానండి. పెడితే వాటికి గొంగళ పురుగు వచ్చి పాపం వీటికి కూడా, ఈ బుజ్జి తల్లి కూడా గొంగళ పురుగు వచ్చేసి నేను కొట్టేశానండి. కొట్టేసి కొమ్మలన్నీ ఇచ్చేసాను. మళ్ళీ ఇన్ని డేస్కి ఒక్క పువ్వు పూసిందండి బుజ్జి తల్లి. ఎంత బాగుందో చూసారా. ఆకులు మాత్రం వాడుతూ ఉంటాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారు, ఇది బయట గార్డెను. ఒక 2 కొమ్మలు తీసుకొచ్చి పెట్టానండి, మే నెలలో పెట్టాను. ఇంతలా స్ప్రెడ్ అయ్యింది చూసారా, పెద్ద వనంలాగా స్ప్రెడ్ అయ్యింది. అడిగిన వారందరికీ ఇస్తున్నానండి. ఎంత బాగుందో చూసారా, ఎలా పూస్తే మాత్రం. వీటిలోనే ముద్ద బంతిలాగా ఉంది చూసారా. అవి కూడా స్టెమ్ కటింగ్సేనండి, ఏలూరు నుంచి తెచ్చుకున్నాను అనమాట, చిన్న కట్ట. అదిగోండి చూసారా ఎంత బాగున్నాయో. వాటిలోనే వైట్ డిసెంబర్ కూడా పెట్టానండి, స్టెమ్ కటింగే. లాస్ట్ ఇయర్ పూసింది.